పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక కంప్లీట్ పిక్చర్ అయితే కనిపిస్తోంది. అయితే క్లారిటీ వచ్చిందా? మండుతున్న ఎండలకు తోడు పొలిటికల్ హీట్ కూడా అదే స్థాయిలో పెరుగుతున్నప్పుడు పార్టీల నాయకులు, క్యాండిడేట్లు, క్యాడర్ ఎలా చూస్తున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు భువనగిరి పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సెలెక్ట్ అయినటువంటి క్యామ మల్లేష్ గారు. మల్లేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఎట్లా అనిపిస్తుంది? మీరు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిండ్రా? క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయలేదు. అందరు మా నాయకులను, ముఖ్య నాయకులను, కార్యకర్తలను అందరినీ కలవడము, వాళ్ళ ఫోన్లలో కాంటాక్ట్ కావడం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి చివరి వరకు ఎదురు చూస్తే వచ్చినటువంటి లిస్టులో మీ పేరు ఉన్నట్టుంది. ఒక ముగ్గురిని అనౌన్స్ చేసిండ్రు ఆ రోజు. మీ పేరు, ఆ తర్వాత నల్గొండ ఎంపీ పేరు, ఆ తర్వాత సికింద్రాబాద్ పేరు. ఎందుకంత లాస్ట్లో చేసిండ్రు అనౌన్స్? మా పార్టీల అంచెల వారీగా లాస్ట్కి కావచ్చు, కానీ అన్ని రాజకీయ పార్టీల కన్నా మమ్మల్ని ముందు అనౌన్స్ చేసారు. బీజేపీ వాళ్ళను మొదలు చేసిర్రు, తర్వాత మమ్మల్ని చేసారు. మా తర్వాత రాత్రే కాంగ్రెస్ వాళ్ళు అయ్యారు. మాది లాస్ట్ టైం కాదు. సిపిఎం కూడా అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తా అంటున్నారు కదా. ప్రజాస్వామ్యంలో మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అందరికీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా పోటీ చేసే హక్కు ఉంది. సిపిఎం వాళ్ళని ఎందుకు చేయొద్దంటారు? చెయ్యను వాళ్ళకి కూడా. అయితే క్యామ మల్లేష్ గారికి ఎందుకు టికెట్ ఇచ్చింది భువనగిరి నుంచి బీఆర్ఎస్? క్యామ మల్లేష్ అనే వ్యక్తి సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్నాను. ఒక 35-37 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ నుంచి పనిచేసినాను. వివిధ పార్టీ పదవులు కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్గా కానీ అక్కడ చేసినాను. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కంటెస్ట్ చేస్తే మా పార్టీలోనే కొంతమంది ఇండిపెండెంట్గా చేసి నన్ను ఓడగొట్టడం జరిగింది. అయినా కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు జిల్లా కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి నేను 13 నుంచి 18 వరకు బాగా పనిచేశాను. 10 ఏళ్ళు నాకు టికెట్ ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీలో ఇక జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకుంటుంటారు. అట్లనే నా టికెట్ను కూడా అమ్మితే అప్పుడు నేను బాధ చెంది, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడు కేటీఆర్ గారు పిలిచి నన్ను, నీకు అన్యాయం జరిగింది, నువ్వు మంచి కష్టపడే తత్వం, డిసిప్లిన్గా ఉండే వ్యక్తి, నీకు సేవ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పినందుకు అప్పుడు నన్ను నా మీద ప్రత్యర్థిగా ఉన్న బూర నరసయ్య గౌడ్ గారు మా ఎంపీ ఉండే, ఆయన ఇప్పుడు దానం నాగేందర్ గారు ఇద్దరు కలిసి నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుపోయారు. ఆ ఇద్దరు వెల్కమ్ చెప్పిండ్రు. ఇప్పుడు ఆ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో లేరు. ఒకరు బీజేపీకి పోయిండ్రు, ఒకరు కాంగ్రెస్కి పోయిండ్రు కదా. ఇప్పుడు అదే బూర నరసయ్య గౌడ్ మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చిండ్రు. బట్ అదే బూర నరసయ్య గౌడ్ భువనగిరి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, బీజేపీ నుంచి, మీరు బీఆర్ఎస్ నుంచి. ఎట్లా చూస్తుండ్రు మీరు ఇప్పుడు? బూర నరసయ్య గౌడ్ గారు డాక్టర్, పోటీ చేసిండు, రాజకీయాలతో సంబంధం లేకుండా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, ఎంపీగా గెలిచిండు. ఈ ప్రాంతంలో ఎంపీగా తనుండి 5 సంవత్సరాలు, మళ్ళీ అవకాశం ఇచ్చింది పార్టీ, ఓడిపోయిండు. ఓడిపోయినాక ఒక ఎన్నికలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 5 సంవత్సరాల వరకు వేచి చూసేది ఉండే, కానీ మరి ఆయన ఎందుకో భారతీయ జనతా పార్టీలో చేరిండు. చేరి ఇప్పుడు మళ్ళా ఎంపీగా మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉంటాడు. ఆయన బీజేపీలో చేరడం వల్లే మల్లేష్ గారికి భువనగిరి ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశం వచ్చిందా? అమ్మ, రాజకీయాలకు కొంతమంది నైతిక విలువలు ఉన్నాయి. మల్లేష్కి అవకాశం వచ్చిందా అనేది కాదు. నాగేందర్ గారు బీఆర్ఎస్కి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ మళ్ళా అదే ఎమ్మెల్యే పదవి ఉంచుకొని ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి ఎంపీ అడుగుతా ఉండు. అంటే ఇక ఏముందన్నట్టు, మల్లేష్ గారు ఓ పార్టీలకు వెళ్ళి మల్లేష్ ఇంట్లోకి వచ్చిండు, అందులో తప్పేం లేదు. నేనేదో అందులో పదవులు అనుభవించో ఆ పార్టీతోటి లాభపడో కాదు, నా చెమటను దారపోసిన 20-30 ఏళ్ళు కార్యకర్త కాడికి వెళ్ళి. కాబట్టి అట్లేముండదు. నేనేదో పార్టీ మారింది అంటే నాకు అన్యాయం జరిగితే నేను పార్టీ.
బోల్డ్ అంత కాంపిటీషన్ కనిపించింది కదా బీఆర్ఎస్ పార్టీలో. మల్లేష్ గారి పేరు అనౌన్స్ చేసే ముందే ఇంటర్నల్గా ముందు నుంచి ఉన్న వాళ్ళు మాకు కావాలని రికమెండేషన్స్ చేసుకున్నారు, లేకుంటే పోయి అక్కడ లాబీయింగ్లు చేసుకున్నారు. వాళ్ళందరికీ కాదని మల్లేష్ గారికి ఎందుకు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారికి అపారమైన రాజకీయ అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజలను ఎలాంటి ఇబ్బంది జరగకుండా పాలన అందియాలనే సంకల్పం ఉంది వారికి. నేను ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో సామాజిక న్యాయం పాటించాలి, సమర్థవంతమైనటువంటి పనిచేసేటువంటి సమర్థత నాకుంది అని గ్రహించి సర్వేలు చేయించి మా పార్లమెంటు పరిధిలో ఉన్న 7 కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, ప్రజెంట్ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి గారు, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళందరి అభిప్రాయాన్ని తీసుకొని నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సర్వేలు చేసి కేవలం మీకే ఇచ్చిండ్రా, మిగతా అన్ని సెగ్మెంట్లకు కూడా సర్వేలు చేసే ఇచ్చిండ్రా? అన్నిటికీ ఎక్కడి పరిస్థితులను బట్టి అక్కడ ఈ మనిషి అయితే బాగుంటుంది, మనిషి సేవ చేయగలుగుతాడు, పార్టీ గెలిచి రాగలుగుతుంది అనే ఉద్దేశంతో సీట్లు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి తరఫున కేసీఆర్ గారు అనౌన్స్ చేసినటువంటి సీట్ల సంఖ్యను బట్టి చూసుకున్నట్టయితే ఒక లిస్ట్ వారీగా చూస్తే ఎందుకంత ఆలస్యంగా అనౌన్స్ చేశారని, ఒక దఫాకి 2, ఒక దఫాకి 3 ఒకేసారి ఏకదమ్న అనౌన్స్ చేసే పరిస్థితి ఎందుకు లేదు అసలు? కేసీఆర్ గారు అట్లేం చేయలేదు. కేసీఆర్ గారు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా టికెట్లు అనౌన్స్ కాలేదు. మీరు లేట్ అయింది. కేసీఆర్ గారిది ఏం లేట్ కాలేదు. షెడ్యూల్ ఇంకా నోటిఫికేషనే రాలేదు, అన్నీ అనౌన్స్ అయిపోయినాయి. అట్లే కాకపోతే దీనికి ప్రధానమైనటువంటి కారణం, నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం 2019లో బీఆర్ఎస్కి 9 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు మిగిలింది కేవలం 3 మాత్రమే. వాళ్ళు బీజేపీ వైపు పోయినరు, లేకపోతే కాంగ్రెస్ వైపు పోయినరు. సిట్టింగ్లు అంతమంది పార్టీని వదిలిపెట్టుకోవడానికి కారణం ఏందనుకుంటున్నారు? అమ్మ, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ప్రజలల్లా ఇంకా ఎంపీగా ఉండరు. నైతిక విలువలు దిగజార్చుకోరు మనసులో. ప్రజలు గమనించాలి అది. వీళ్ళు ఎంపీగా ఉండి మీరు ఏం చెయ్యక మళ్ళీ ఇంకో పార్టీ, ఒక మనిషి, నేను మల్లేశన్ ఒక అంగిడిచి ఇంకో షర్ట్ వేసుకొని పోతే మల్లేశలాగానే గమనించాలి. కానీ షర్ట్ ఏదో గొప్పది వేసుకోగానే, జెండా మారవంగానే ప్రజలు విఘ్నులు కావాలి. ప్రజలు తెలివి కల్లోళ్ళు అయితే ఇసుంటోళ్ళను ఇంటికి పంపిస్తారు. ప్రజలు మరి ఎందుకు అవేర్నెస్ ఎందుకు వస్తలేదో నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఏమైంది? నేతకాని వెంకటేష్ ఒక దానికి పెద్దపల్లి ఎంపీగా, అంతకు మొదలు నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన మా కాంగ్రెస్లో వచ్చి, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ఉన్నప్పుడే కండువా కప్పి పార్టీలకు తీసుకున్నాం. నేను కూడా ఉన్నా మీటింగ్లో. ఆయన అప్పటి వరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏదో అధికారి, కాంగ్రెస్లో పోటీ చేసిండు, ఓడిపోయిండు, ఎంబడే మల్లాండ్లకు పోయిండు. టీఆర్ఎస్లో ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది, గెలిచింది. ఆ ఎంపీ పదవి వాంగనే మళ్ళీ కాంగ్రెస్లోకి పోయింది. ఏమవుతుందని గుణపాఠం చెప్పారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. అంత తొందరగా ఎవరైనా పార్టీలు మారడం, పార్టీలల్లో పదవులు అనుభవించి మారడం కరెక్ట్ కాదు. నీకు అన్యాయం జరిగితే మారితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ నువ్వు అన్నీ అనుభవించి అన్నీ చేసి అట్లా మారితే ఎట్లా చెప్పండి?